హలో గైస్, వెల్కమ్ టు రచనాస్ కిచెన్. ఇవాళ మనం ఫ్లాక్స్ సీడ్స్ పొడి ఎలా చేసుకోవాలో చూసుకుందాం. అవేనండి అవిసె గింజలు అంటారు కదా, అది చాలా హెల్దీ, చాలా మంచిది హెయిర్కి, వీటన్నిటికీ చాలా మంచిది. సో ఎవరికన్నా విటమిన్స్ లోపం ఉంటే మాత్రం వీటిని ఇలా పొడి చేసుకొని రోజు రైస్లో ఒక ముద్ద, దేంట్లో అయినా, ఇడ్లీలో కానీ దేంట్లో అయినా వేసుకొని తినొచ్చు. సో మనమైతే ఇలా 100 to 150 గ్రామ్స్ తీసుకున్నాను. నేను రోస్ట్ చేసుకుంటున్నాను. ఆయిల్ ఏం వేయలేదు, నేను ఎలాంటి ఆయిల్ యూజ్ చేయట్లేదు ఈ ప్రాసెస్ కోసము. సో డైరెక్ట్ రోస్ట్ చేసుకుంటున్నాను ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత. సో మనకు రోస్ట్ అయింది ఎలా తెలుస్తుందంటే ఇలా చిటిపట్లు ఆడుతున్నాయి కదా, సో ఈ స్టేజ్లో మనకి అది రోస్ట్ అయినట్టు తెలుస్తుంది. 5 minutes లోపలే అయిపోతున్నాయి. సో మంచిగా క్వాంటిటీ తక్కువే ఉంది కాబట్టి సో ఇలా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. పొడి పట్టుకునే టైంకి మనకు కొంచెం చల్లారుతాయి. అండ్ ఈ లోపల మనం కొంచెం ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకున్నాము. ఎండుమిర్చి కూడా మనము రోస్ట్ చేసుకున్నాము. సో ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత నేను 10 to 12 తీసుకున్నాను. చూసారు కదా, అవి కూడా మంచిగా రోస్ట్ అయిపోయినట్టు తెలుస్తుంది. సో మీకు స్పైసీ ఎంత కావాలో దాన్ని బట్టి తీసుకోండి. సో నేను అదే ప్యాన్లో కొంచెం ధనియాలు కూడా రోస్ట్ చేసుకుంటున్నాను. ఆయిల్ ఏమి వేయలేదు, ఎక్కడ వేయట్లేదు, మీరు క్లియర్గా మొత్తం పెట్టాను నేను. సో దాంట్లోనే కొంచెం మినపప్పు వేసుకున్నాను. 50 గ్రామ్స్ లోపల మినపప్పు తీసుకొని దాన్ని కూడా రోస్ట్ చేసుకుంటున్నాను మంచిగా. ఇది కూడా ఒక 5 minutesలో అయిపోతుంది. మీకు రోస్ట్ అయింది ఎలా తెలియాలి అంటే స్మెల్ వస్తుంది. మినపప్పు ఎప్పుడైనా సరే మంచి అరోమాని ఇస్తుంది అనమాట, అది ఆ ఫ్లేవర్ వస్తుంది మనకి. సో మినపప్పు రోస్ట్ అయినట్టు. సో ఇట్లా కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత వీటిని కూడా మనము జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మనము అదే ప్యాన్లో కొంచెం పుట్నాల పప్పు వేసుకుంటున్నాము. పుట్నాల పప్పుని కొంచెం పుట్నాల పప్పు 50 గ్రామ్స్ లోపలే తీసుకున్నాను. అది కూడా నేను పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసి రోస్ట్ చేసుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ మంచిగా రోస్ట్ చేసినవే, బట్ మనం ఇంకొకసారి రోస్ట్ చేసుకుంటున్నాము అంతే. చక్కగా రోస్ట్ అయిపోయినాయి ఇవి కూడా. వీటిని కూడా జార్లోకి తీసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని రోస్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను రోస్ట్ అయిన మినపప్పుని నేను ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాను, ఎందుకంటే మినపప్పు కొంచెం గట్టిగా ఉంటుంది అనేసి. ఆ తర్వాత పుట్నాలు, ఫ్లాక్స్ సీడ్స్, కొంచెం గార్లిక్ని వేసి మంచిగా మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత నేనైతే గ్లాస్ కంటైనర్లోకి తీసుకుంటున్నానండి, ఎందుకంటే అరోమా ఫ్లేవర్ ఉండాలి అని అంటే ప్లాస్టిక్లో కాదు, ఈ గ్లాస్ కంటైనర్లోనే స్టోర్ చేసుకోండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, లేదా ఇడ్లీలైనా చాలా బాగుంటుంది. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.